హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నేను పోకో M2 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి మీకు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ చూద్దాం. సో తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే నేను చూపిస్తాను. సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లాస్ట్ 2 అన్బాక్సింగ్ వీడియోస్ నుంచి నేను ఇదే విధంగా అయితే అన్బాక్సింగ్ వీడియోస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో డిస్ప్లే చూసినట్టయితే 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఇంకా ఏ మొబైల్ అయితే లేదనమాట. రెడ్మీ 9 ప్రైమ్ అండ్ ఈ మొబైల్. సో ఈ రెండు మొబైల్స్ ఫుల్ హెచ్డీ ప్లస్తో వస్తున్నాయి ఆ ప్రైస్ రేంజ్లో. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ చెప్తున్నారు కదా, ఏ వెర్షన్ అనేది వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ ఇంకా మెయిన్ సెక్షన్ ప్రాసెసర్ సెక్షన్కి వచ్చేసినట్టయితే ఇందులో మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంకా వీళ్ళు ఇందులో మనకి 6GB ర్యామ్ ఇస్తున్నారు. అది కూడా LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు కాబట్టి సో హెవీ గేమ్స్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేయగలదు. పబ్జీ లాంటి హెవీ గేమ్స్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట, ఎటువంటి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. అండ్ ఇంకా కెమెరా సెక్షన్కి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఇచ్చారు. రెగ్యులర్గా అందరూ ఇచ్చే 2 మెగాపిక్సెల్ కాకుండా వీళ్ళు 5 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి మనం మ్యాక్రో షార్ట్స్ తీసినప్పుడు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. అండ్ ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే వీళ్ళు 8 మెగాపిక్సెల్తోనే సరిపెట్టేశారు అనమాట. 12 మెగాపిక్సెల్ కానీ లేదంటే 13 మెగాపిక్సెల్ కానీ ఇచ్చుంటే సో మార్కెట్లో మంచి కాంపిటీషన్ అయితే ఉండేది ఈ మొబైల్కి. అండ్ ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ సెక్షన్కి వెళ్ళిపోతే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఇంకా 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ని అయితే ఇచ్చారు, కానీ 10W ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంటే మనకి 6GB 64GBతో వస్తుంది. అనేది USB Type-Cతో వస్తుంది. అండ్ ఇంకా మనకి 3.5 జాక్ కూడా ఇందులో ఉంది. IR బ్లాస్టర్ ఉంది. ఈ IR బ్లాస్టర్ కోసమే ఈ మొబైల్స్ కొనేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకా ఇందులో మనకి డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనం 2 సిమ్లు ఒక మైక్రో SD కార్డు ఎట్ అ టైం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా ఇది P2I స్ప్లాష్ ప్రూఫ్తో వస్తుంది. అంటే వాన చినుకులు తుంపర్లు ఉంటాయి కదా, సో అలాంటి తుంపర్లు పడినా కానీ ఇది సర్వే అవ్వగలుగుతుంది అనమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ట్రైపాడ్కి పెట్టుకున్నా లేదంటే సెల్ఫీ స్టిక్కి పెట్టుకున్నా మనకి సైడ్ మౌంటెడ్ కాకుండా బ్యాక్ మౌంటెడ్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి దీని స్పెక్స్ అయితే. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఈ వీడియో ఎలా అనిపించింది, సో బాగుందా బాగాదా ఏ విషయం నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయని నాకు తెలుస్తుంది కాబట్టి నేను నా వీడియోస్ని నా క్రియేటివిటీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్ చూసుకున్నట్టయితే ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే అనమాట. డిస్ప్లే చూడడానికి అయితే చాలా బాగుంది. స్పీకర్ క్వాలిటీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది, చాలా లౌడ్ అయితే ఉందన్నమాట. ఒకసారి నేను మైక్ దగ్గరికి అయితే పెడతాను. యూజ్ చేసిన ఏదైతే 64 మెగాపిక్సెల్ ఉందో అందులో వీళ్ళు సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్కి సంబంధించి కెమెరా రివ్యూ అండ్ గేమింగ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సో ఆ వీడియోలు కూడా మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు వీడియో అయితే మిస్ కాకుండా చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ మొబైల్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.